ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? అసలు వివాదం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు జెఫ్రీ ఎప్స్టీన్. అమెరికాకు చెందిన ఫైనాన్షియర్‌గా గుర్తింపు పొందిన ఎప్స్టీన్ లైంగిక దుర్వినియోగ ఆరోపణలతో అరెస్ట్ అయి తర్వాత జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. కానీ అతని మరణంతో కథ ముగియలేదు. అసలు చర్చకు కారణమైనవి ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఎవరి ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ ధనిక వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు, హాలీవుడ్ సెలబ్రిటీలతో పరిచయాలు కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. 2000 సంవత్సరం ప్రారంభంలోనే అతనిపై మైనర్ బాలికలను లైంగికంగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 2008 సంవత్సరంలో ఫ్లోరిడాలో కేసు నమోదై ప్లీ డీల్ ద్వారా తక్కువ శిక్షతో బయటపడ్డాడు. అయితే 2019 సంవత్సరంలో మళ్ళీ ఫెడరల్ ఛార్జీలతో అరెస్ట్ అయ్యాడు. అదే సంవత్సరం న్యూయార్క్ జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ అతని మరణం చుట్టూ అనేక అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు వెలువడ్డాయి. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ అనేది అతనికి సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్, ఈమెయిల్స్, ఇంకా అతని సహచరురాలు గిస్లైన్ మాక్స్వెల్పై నమోదైన కేసులకు సంబంధించిన పత్రాల సమాహారం. ఈ ఫైల్స్లో ముఖ్యంగా చర్చకు వచ్చిన అంశాలు: అతని ప్రైవేట్ జెట్ లొలిటా ఎక్స్ప్రెస్ ప్రయాణికుల జాబితా, అతని ప్రైవేట్ ఐలాండ్ లిటిల్ సెయింట్ జేమ్స్కి వచ్చిన అతిథుల వివరాలు, ప్రముఖుల పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావన, అలాగే బాధితుల వాంగ్మూలాలు. ఈ పత్రాల్లో ప్రపంచ ప్రసిద్ధ రాజకీయ నాయకులు, బిలియనీర్లు, సెలబ్రిటీలు, రాజకుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయన్న వార్తలు వెలువడటంతో ఈ కేసు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. గిస్లైన్ మాక్స్వెల్ పాత్ర: ఎప్స్టీన్కు అత్యంత సన్నిహితురాలుగా భావించిన ఈ గిస్లైన్ మాక్స్వెల్పై కూడా మైనర్ బాలికలను ట్రాఫికింగ్ చేసిన కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరంలో ఆమెను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించారు. ఆమె ట్రయల్ సమయంలో బయటకు వచ్చిన పత్రాలు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో భాగమయ్యాయి. అసలు ఎందుకు అవి వివాదాస్పదమయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు ప్రస్తావించబడినంత మాత్రాన వారు నేరానికి పాల్పడ్డారని అర్థం కాదు. అయితే ఆ పేర్లు బయటకు రావడం వల్ల రాజకీయ, సామాజిక ప్రభావం పెద్ద ఎత్తున కనిపించింది. పారదర్శకత కోసం ఈ పత్రాలను పూర్తిగా విడుదల చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం వ్యక్తిగత గోప్యతను కాపాడాలని, నిర్ధారణ కాని ఆరోపణలతో పేర్లు బయటపెట్టడం తగదని అంటున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ మరణంతో అతనిపై నేర విచారణ ముగిసిపోయినా కూడా ఎప్స్టీన్ ఫైల్స్ చుట్టూ ఉన్న చర్చలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా శక్తివంతులపై ఉన్న అనుమానాలు, న్యాయ వ్యవస్థ పారదర్శకత, ఇంకా బాధితులకు న్యాయం వంటి అంశాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎప్స్టీన్ ఫైల్స్ అసలు నిజాలను పూర్తిగా వెలుగులోకి తీసుకువస్తాయా, లేక ఇంకా అనేక ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయా అనే విషయం కాలమే నిర్ణయించాలి.